శుక్రవారం స్పెషల్ అమ్మవారి ఉత్సవాలు రెండవ రోజు. పాలు పొంగినట్లే ఇల్లు పొంగాలి అంటారు కదా పెద్దలు. కానీ ఈ శుక్రవారం మా ఊరంతా భక్తితో పొంగిపోయింది. మా ఊరి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి కృప ఎలా ఉందో ఈ రోజు మీకు చూపిస్తా, వచ్చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? ఉదయం సూర్యుడు పూర్తిగా ఉదయించక ముందే మా ఇంట్లో హడావుడి మొదలయ్యింది. పాల పొంగళ్ళ కోసం అందరం పాలు బియ్యం అత్తయ్య దగ్గరకు పంపించాము. పెద్దమ్మ వచ్చి పచ్చలివిడి అది కలుపుతుంది. నాన్న పొద్దున్నే పాలు తీసుకుని వచ్చారు. అమ్మ టిఫిన్ పూర్తి చేసి పాల పొంగల్ కోసం గిన్నెలు రెడీ చేసింది. చిన్నోడు అమ్మవారి కంకణం ఉంటే దాన్ని నాన్న చేతికి కడుతున్నాడు. అది నాకు క్యూట్ గా అనిపించి వీడియో తీస్తుంటే మా నాన్న ఏంట్రా నీకు వీడియోస్ పిచ్చి ఫొటోస్ పిచ్చి అని నవ్వుతున్నారు. కానీ ఈ జ్ఞాపకాలు రేపటికి గుర్తుండాలంటే వీడియో ఉండాలి కదా. అమ్మతో కలిసి గుడి దగ్గరికి వెళ్ళాము. అమ్మ పాల పొంగళ్ళు పొయ్యి మీద పెట్టింది. అప్పటికే చాలా మంది వచ్చి పాలు పొంగిస్తున్నారు. ఈ రోజు పొరుగుర్ల నుంచి కూడా వచ్చి అమ్మకి నైవేద్యం చేస్తారు. పెద్దమ్మ అక్క మేము పొంగించే పాలు గిన్నెలు తీసుకుని వచ్చారు. అమ్మకి కొంచెం హెల్త్ బాగోలేదు. నేను పాల పొంగలు చేస్తున్నా. నేను అక్క కలిసి పొయ్యికి పూజ కట్టాము. ఇంకా పెద్దమ్మ పాల పొంగలి కోసం పాల గిన్నె అయితే పొయ్యి మీద పెట్టింది. నేను అమ్మ పాల పొంగళ్ళు చూసుకుంటూ మా పాల పొంగళ్ళు కూడా చూస్తూ అక్క నేను అయితే పాల పొంగళ్ళు రెడీ చేశాము. ఇక్కడ ఈ బుడ్డోళ్ళు ఇద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. లోపల అమ్మవారికి పట్టు వస్త్రాలు మార్చారు. మంగళ సూత్రాలకు బొందు పోసి సూత్రాలు కూడా గుచ్చారు. ఇక్కడ పాల పొంగలు చేసిన వారు చేసినట్లుగా అమ్మవారి గుడిలో ఇలా పాల పొంగల్ గిన్నెలు పెడతారు. అమ్మ నాన్న మొక్కు తీర్చడానికి గాజులు పసుపు కుంకుమ సమర్పించారు. హెల్త్ బాగోకపోయినా ధైర్యంగా అమ్మ మొక్కు మాత్రం తీర్చుకుంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీరే తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి, పక్కన గరిగెలు మహాలక్ష్మి తల్లి గరిగెలు. ఇక్కడ ముత్తైదువులందరూ సూత్రపు బందులు గుచ్చారు. ఇంకా అమ్మవారి మెడలో వేస్తున్నారు. అమ్మవారు ఈ రోజు ఎంత కళగా ఉన్నారో. ఆ పక్కనే అంకమ్మ తల్లి కూడా ఉంటుంది. అంకమ్మ తల్లి కూడా ఈ రోజు చాలా కళగా ఉన్నారు. ఇక్కడ ఉన్న అమ్మవార్ల ప్రత్యేకత ఏమిటంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే పిల్లలు లేని వారు వచ్చి మొక్కుకుంటే సంతానం కలుగుతుందని ఒక నమ్మకం. ఒక పక్కన గున్నానికి పూజ అయితే కడుతున్నారు. మరొక పక్కన మహాలక్ష్మీదేవి గరిగెలకి అభిషేకం చేయటానికి పూర్ణాలు పచ్చలవిడి ఉండ్రాళ్ళు అవన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదండి అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైన నిప్పుల గుండం. అమ్మవారికి నిప్పుల గుండం కూడా రాజేశారు. భక్తులందరూ వచ్చారు. మహాలక్ష్మి తల్లికి మరొక రూపమైన గరిగెలు. తరాల నుంచి ఈ గరిగెల్ని మేము మహాలక్ష్మి తల్లి గరిగెలుగా పూజిస్తున్నాము. ఈ సంవత్సరం అయితే ఆ తల్లి కరుణా కటాక్షణ వల్ల ఊరంతా కలిసి కొత్త గరిగెలు కూడా చేపించాము. అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, డాక్టర్ గారికి కాల్ చేసి చూపించాను. ఒక పక్కనేమో గుడి దగ్గర అవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడేమో అమ్మని తీసుకొచ్చి చూపించాను. మళ్ళీ హడావుడిగా గుడి దగ్గరికి వచ్చి అమ్మవారికి వడుగంటి బియ్యం అలానే పసుపు కుంకుమ జాకెట్ ముక్క అయితే సమర్పించాను. ఇంకా ఆ తర్వాత అమ్మవారికి అంగరంగ వైభవంగా పువ్వులతోనూ పూర్ణాలతోనూ పచ్చలివిడి ఉండ్రాలతోనూ డబ్బులతోనూ అభిషేకం అయితే జరిగింది. మహాలక్ష్మి తల్లి గరిగిల్ని ఎవరైనా సంతానం లేని వారు ఎత్తుకుని గున్నం తొక్కితే సంతానం కలుగుతుందని ఒక నమ్మకం కూడా. ఒక పక్కన అన్న సంతర్పణ జరుగుతుంది. ఈసారి పోయిన సంవత్సరం కంటే చాలా మంది వచ్చారు. గుడి దగ్గర హారతులు వెలుగు మేళతాళాలు నిజంగా ఆ వాతావరణం భక్తిని పెంచుతున్నాయి. మీకు మా ఊరి ఉత్సవాలు విలేజ్ వైబ్స్ నచ్చితే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి సాంప్రదాయాలు అందరికీ చేరాలి అనుకుంటే షేర్ చేయండి. ఇక్కడ మహాలక్ష్మి తల్లి గరిగెలకైతే పొగేస్తున్నారు. బండారు పళ్ళం కూడా బయటికి తీసుకువచ్చారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారి బండారు పళ్ళం. వేప కొమ్మలు పళ్ళు నిమ్మ పండ్లతో బండారుతో కప్పి ఉంటుంది. ఇంకా బండారు పళ్ళము గరిగెల్ని ఎత్తుకుని గుండం అయితే తొక్కుతారు. ముందుగా అమ్మవారి బండారు పళ్ళం, తర్వాత మహాలక్ష్మి తల్లి గరిగెల్ని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత గుండం తొక్కాలనుకున్న భక్తులందరూ కూడా గుండం తొక్కి లోపలికి వెళ్తారు. ఇంకా అమ్మవారి గరిగెలు లోపలికి తీసుకువెళ్లి పెట్టిన తర్వాత అమ్మకి ముందుగా తయారు చేసిన పాల పొంగలి నైవేద్యాలు నివేదన చేసి కొబ్బరికాయలు కొట్టి అమ్మని మనసారా ప్రార్థించాము. అమ్మకి నైవేద్యం నివేదన చేసిన తర్వాత తెలిసిన వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ నవ్వుతూ సరదాగా టైం స్పెండ్ చేశాను. ఇంకా తర్వాత అయితే భోజనం చేయడానికి వెళ్ళానండి. భోజనం చేసిన తర్వాత ఇంటికి వచ్చేసరికి అక్క బావ అత్త పెద్దమ్మ అందరూ చుట్టాలు అయితే వచ్చారు. ఇంకా వాళ్ళతో కొంతసేపు మాట్లాడి టీ కాఫీలు అలానే డ్రింక్స్ అవి ఇచ్చి కొంతసేపు మాట్లాడాను.
ఇక్కడ కనిపిస్తుంది కదా బుడ్డది కోడలు అవుతుంది. తనను కొంతసేపు నా దగ్గర వదిలి వెళ్ళారు అత్త వాళ్ళు. కొద్దిసేపట్లోనే నా దగ్గర కలిసిపోయింది. మనం ఎక్కడ ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి పండుగ మన మూలాలను గుర్తు చేస్తాయి. మనం ఎవరో మన సంస్కృతిని గుర్తు చేస్తాయి. నైట్ కి అయితే అమ్మవారి సేవ ఉంటుంది. నైట్ అంతా కూడా అమ్మవారు కొంతమంది ఒంటి మీదకి వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా అమ్మ ఎంతో సంతోషంగా సేవ అయితే జరిపించుకుంటుంది. అమ్మ కృప ఎప్పుడు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత రోజు అమ్మవారి ఉత్సవాలు ఎలా ముగించామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూసేయండి.